పేపర్కి ఇచ్చినారు. ఏమిచ్చింది? గాఢ నిద్రలో నుండి శాశ్వత నిద్రలోకి వెళ్ళామని. గాఢ నిద్రలో నుండి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళాము. 30 ఏళ్ళు కదా మొత్తం పోయినారు. కానీ ఎన్నింగ్ మాత్రం ఇది ఇచ్చినారు. గాఢ నిద్ర పోయినారు. 1 గంట టైం అంటారు. శాశ్వత నిద్ర వెళ్ళిపోయినారు. ఇప్పుడు శాశ్వతమైన నిద్ర అంటే మనకు శాశ్వతమైన నిద్ర కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13 నుంచి ఒక సన్మానం చదువుకున్నప్పుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రిస్తున్న వారి గురించి మీకు తెలియకుండా అంటే చనిపోయే వాళ్ళని గురించి నిద్ర. ఆ నిద్ర ఎంతవరకు? ప్రభు అయిన యేసు ప్రభు తిరిగి లోకానికి వచ్చేంత వరకు. ఎప్పుడు వస్తాడు మనకు తెలుసు. దీని సాదృశ్యం ఒక మాట తీసుకుంటే యోహాను 5:7 చూసుకున్నప్పుడు దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం? యేసు ప్రభు శబ్దం విని ఉండాల్సిందే. మనమే కాదు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు ఎంతమంది ఒకసారి దీనికి అంతటికి కన్క్లూజన్ ఏమంటే ఒకటే మాట. 11వ అధ్యాయం మొదటి నుండి విశ్వాసం వీళ్ళు త్యాగాల గురించి చెప్పుకుంటూ వాళ్ళు వీళ్ళు అంతా చెప్పుకుంటూ వచ్చి ఫస్ట్ వచ్చే కాడ నుంచి లాస్ట్ లో 39-40 అంటాడు. శతరాజు తొందరగా అది కథ. ఇప్పుడు అంతవరకు జననమ్మ కానీ, ఎలిస కానీ, మా తాతలు కానీ, ముత్తాతలు కానీ, ఎవరన్నా కానీ వీరందరూ ఎవరందరూ అంటే వీళ్ళని తీసుకురాలి ఒకసారి. అట్లా వీళ్ళందరూ విశ్వాస వీరులు, గిద్దోలు, బారాకు, సాంసోలు, ఇంకా ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళందరి గురించి ఒకసారి మెన్షన్ చేసుకో. ఇప్పుడు మనం అనుకున్నాము ఎలిసమ్మ, సారీ ఎల్లెలమ్మ, ఎలిసా, పెద్దదమ్మన్న, సూకురమ్మ, వాళ్ళు వీళ్ళు అందరూ మా తాత మీ తాత ఉన్న వాళ్ళందరూ కూడా ఉండాలి. ఎక్కడ వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఏం చేస్తారా? మనం బతికినప్పుడు మన కోసం అంటున్నాం. మనం పోతాం ఇంకా లేటేస్తే అనుకో, మన కొడుకులు కూడా రావచ్చు. వాళ్ళు కూడా మనని అనుకుంటారు. అర్థమైంది మాట మీకు? ఇప్పుడు మనం బ్రతికున్నాం కాబట్టి మనం అంటున్నాం. మనం పోయినాక అటనే మనం అంటున్నాం. ఇప్పుడు మనముని అంటే ఈ మాట ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 100 సంవత్సరాల కింద లోపల రాయబడింది. అప్పటి నుంచి 2000 సంవత్సరాలు అయింది. మనం అనుకుంటూనే ఉంటున్నాం. ఇప్పుడు ఇంకా ఎంతకాలం అవుతుందో వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా ఆడిపోరు. దేవి ఆడిపోరు, దేవుని దగ్గర గుర్తుల్లో ఆడ 2 స్థలాలు ఉంటాయి మనకు తెలుసు. ఎందుకంటే ప్రార్థన పోయిన ప్రతి వాళ్ళకి తెలుసు. పాతాళము, పరదేశం అని చెప్పేసి. పరదేశంలో నేనే పాతాళము అంటే బాగా ఓ పాట ఉంది. పరలోకము మహాపుణ్య రాజ్యము, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము కేంద్రంలో అతసాక్షులు అయిపోయింది. పరిశుద్ధులు ఎందరో బహుశ్రమల పాలైంది. శ్రమ అంటే మళ్ళీ 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు రాళ్ళతో కొట్టబడి, రంపంలతో కోయబడి, వాళ్ళు ఎత్తిన రంపం పెట్టి కోసినారంట, రాళ్ళతో కొట్టినారంట. అందుకు మనం పేతురు యోహాన్ని కూడా పట్టుకొని 4వ అధ్యాయము 19 వచనము, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 40 వచనం చూసుకున్నప్పుడు, తన్నండి సంపండి, మేము మాత్రము కన్న వాటిని విన్న వాటిని చెప్పతమాను. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేస్తున్నాం. ఎందుకు చేసినారంటే ఈ లోక శాశ్వతం కాదు. మనం ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉండేది స్థలం అక్కడ. ఆ స్థలం కోసం ఇప్పుడు మనం చేద్దాం అని చెప్పేసి చేసినాం. మనం ఎంతలా కొంచెమన్నా చేస్తున్నామని ఒక పాట ఉంది. పోతేంతో విస్తారము పోసేది వారెవరు, కొంతైనా కొయ్యంగను
కొంతైనా కొయ్యంగాను కోరిక కలిగి ఉండుము. కొంతనైనా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఈ విషయంలో ఒకసారి బాగా ఆలోచించుకుని జారిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకునే చూసుకుంటే ఉండేదాన్ని కూడా మనం చేద్దాం. నువ్వు ఉండే కుటుంబాల కోసం వాళ్ళు చూపిన బాటలను అర్థము. అందుకేనేమో పేతురు రాసు మనము అది మొదటి పేతురు 2వ అధ్యాయం 20, 21, 22 అంటాడు. మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మనకు మాదిరి మించిపోయెను. ఎవరు? యేసు ప్రభు మనకు మాదిరి పెట్టాడు, దాంట్లో నడుచుకుందాం మనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆ మాదిరిలో ఉన్నాం మనం. అందుకే ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం ఎంబడి తీసుకున్న దానికి క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరును కలిగింది. ఆయన దేవుని కుమారుడైన దేవునితో కూడా ఉంట విడిచి పెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనక తాను వ్యక్తులుగా చేసుకున్నాక మనం అది కలిగి ఉన్నాం. చెప్పడం సులభమే, చేసుకోవడమే కష్టం. చెప్పడం అందరం చెప్తాం, చేసేది కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం చెప్పే వారమే ఉంటుందైనా చేసే వారంగా ఉంటుంది. కదా ఒక మాట ఇట్లా అనుకున్నాము మనం. మళ్ళా చెప్పే వారంగా ఉండి చేయకపోతే దేనికి పోలేటం మనం. వెంబడే మత్తయి రాసిన సువార్త 23 రావాలి. అక్కడ ఏమంటాడు? శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయలేని బరువైనది భుజం మీద పెట్టి వాళ్ళ ఏలతో కూడా కదిలేదు దాని. అది కూడా సరే, ఏదేమైనా ఇప్పుడు మన దగ్గర సంవత్సరం అయింది. ఒక రోజు వేస్తాం మనం పోతాం. కాకపోతే వెనక ముందు అనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా అనుకున్నాం మనం. ఒకసారి దినానికి 24 గంటలు అయితే ఒక దినం, 7 దినాలు అయితే ఒక వారం, 5 లేకుంటే 4 వారాలు అయితే ఒక నెల, 12 నెలలు అయింది. కానీ దేవుని దృష్టిలో మాత్రం అంతే, క్షణాలే. అలాగే ఆయన ఇష్టం ఎప్పుడో మనకు తెలియదు. వస్తారు ఆయన ఖచ్చితంగా. వచ్చేటప్పుడు ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు. ఎందుకంటే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటారు. అదే మనకు తెలియదు. అదే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం చూసుకున్నప్పుడు, వాళ్ళు చూసుకున్నప్పుడు మనకు తెలియదు. అసలు లాస్ట్కు వచ్చే యేసు ప్రభు కూడా తెలియదట. ఇది ఇంకా ఇప్పుడు వేరే అంటే మత్స్యాలు వింటే వేరే రకంగా అర్థం చేస్తుంటుంది. వచ్చేదానికే తెలియదంట, పంపడానికి మాత్రమే తెలుసంట. వచ్చే యేసు ప్రభుకే తెలియదంట. ఇప్పుడు రావాలి తండ్రికి తప్ప మరెవరికి తెలియదు. వస్తాడు వచ్చే లోపల మనం యోహాను రాసిన సువార్తలు కానీ మత్తయి చూసినప్పుడు ఒక ఆయన మీద పెద్దలు పెట్టినప్పుడు పోయి నువ్వు వీళ్ళని చూసుకుంటే ఆ యజమాని వచ్చే లోపల సమంగా చూడకపోతే యజమాను తిరిగి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? సాంతం అపనమ్మకంగా ఉండేందుకు వేరేలోకి అపకరిస్తాడు. అలాగ మనం జీవించిన జీవితకాలంలో ఏ విషయంలోనూ తప్పు విషయంలో పడకుండా దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటూ ఇప్పుడు ఈమెను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇంకొకటి చెప్తాను. లాస్ట్ వాళ్ళ గురించి కూడా చనిపోయినప్పుడు ఎవరన్నా కొంచెం మంచిమో చెప్పి కట్టబడుతున్నారు. ఇంకో విషయం 100% ఉండదు. ఇంకా మనం దేవుని వాక్యం చెప్తుంది. ఏ వేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని చెప్పి అంటే ఏ వేదం లేదని చెప్పినాడు. పాపం చేసినా చేసుకుంటూ ఉన్నామా? అట్లా రాదంటాడు. మనం కనీసం ఇప్పుడు టీచర్లు ఉంటారు కదా, 100 మార్కులకు 35 మార్కులు కావాలి కదా పాస్ కానికి. ఇంకా జ్ఞానవంతులైతే ఇంకా ఉంటుంది, ఇంకా ముందు ఉంటుంది. 100% కూడా తెచ్చుకుంటాం. కనీసం పాస్ అన్న కావాలి కదా. ఒక్కడ తక్కువ వచ్చింది అనుకో 35కు. మనం లాస్ట్కు ఒకసారి ఎలిజబెత్ మాట్లాడుకుంటున్నప్పుడు నోవాహు కాలంలో ఓడ సిద్ధం చేస్తున్నప్పుడు నోవాహు ఓడ సిద్ధం చేశాడు కదా.
ఆ దినం వచ్చింది, ఆ ఎగతాలు చేసినారు, ఆయన తిరుగుతా తాకుండా ఇష్టానుసారంగా చేసినారు. లాస్ట్ ఆ టైం వచ్చినప్పుడు ఈయన రాండి రాని అంటే వాళ్ళే మేలు చేసినారు. ఎవడన్నా కనీసం ఒక కారణంగా దాని మీద అంటే మేము అంటే వేరే వేరే ఆలస్యం చేసుకుంటుంది కూర్చొని ఓడు కాలు పెట్టుకుంటే కూడా బతుకుంది కదా. నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచును, నీ చిత్తము నెరవేర్చుటయే మా జీవితం, నీ పాదముల చెంత చేసేదాంకితం. దీవించేదేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని మమ్ము హెచ్చించితివి, దీనుడనై నన్ను చేసితివి. నీ చేతి నీడలో మమ్ము ఉంచితివి, నీ రక్షణలో మమ్ము కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము విని సమూయేలులా హన్నావలే నీ కొరకు పెంచాలయా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను, నీ దీవెన తరతరములకుండును. థ్యాంక్ యూ. కర్నూలు నుంచి వచ్చిన దైవజనుడు ప్రభదాస్ గారు చిన్న పాట పాడతారు. ప్రభునందు మీ అందరికీ వందనములు. ఒక చిన్న పాట పాడుకుందామండి, దేవుని మహిమపరచడానికి. గగనమందు ఘనత వహించిన ఆసీనుడా, గగనమందు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా పెద్దలు యాకోబు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా ఈ విధమైనటువంటి రోజు ఇంత తొందరగా వస్తుంది, అది కూడా ఒక్క సంవత్సరం గడిచిపోతుంది అనే విషయం కూడా ఊహలకు కూడా అందడం లేదు. సార్ చెప్పిండు అప్పుడే సంవత్సరం అయిందా అని. నేను అనుకుంటాను
ఆంటీ అంకులు పోయి 1 సంవత్సరం అయింది. వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ యొక్క మమ్మల్ని సంతోషపెట్టినటువంటి మాటలు అవన్నీ తలుచుకునే లోపలనే 1 సంవత్సరం వచ్చేసింది. చాలా విచిత్రంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి పెద్దలు యాకోబ్ సార్ గారు వాక్యం ద్వారా మరి మమ్మల్ని అదో లోకంలోకి తీసుకుపోయారు. ఒక విషయం చెప్పగలుగుతాను, ఈ సంఘము లేకపోతే పెద్దలు ఇప్పుడు యాకోబ్ సార్ గారు చెప్పినటువంటి వాక్యము మనుషులతో మాట్లాడినట్లు లేదు, మనస్సులతో మాట్లాడినట్లు. ముఖ్యంగా అంటే నేను వేరే ప్రాంతాల్లో కూడా చూస్తాను, కానీ మనసు ఇక్కడనే ఉంటుంది, మనుషులు మాత్రం ఇక్కడనే ఉంటారు. కానీ సార్ చెప్పినటువంటి వాక్యము మనస్సు ఇక్కడనే ఉంది, మనిషి కూడా ఇక్కడనే ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే దేవుని స్తుతిస్తున్నాను. ఇంత మంచి ఈ యొక్క సందర్భంలో నేను కూడా ఉన్నాను అనేటువంటి అనుగ్రహించినటువంటి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, ఒక 2 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అనుకోని రీతిగా ఏమాత్రం అర్హత లేనటువంటి నన్ను దేవుడు మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి దైవజన కుటుంబంలో ఒక మెంబర్గా నన్ను ప్రవేశపెట్టాడు. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రారంభ దినం నుంచే మీరు అనుకుంటూ ఉంటారు, అంటే చాలా మంది అనుకుంటుంటారు మరి వాళ్ళు గతించిన తర్వాత అయ్యో అనుకుంటారేమో, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ కుటుంబంలోకి అడుగు పెట్టానో దేవుని కృతజ్ఞతాపూర్తులు చెల్లిస్తూ బహుగా సంతోషపడ్డాను. ప్రతి క్షణము, ప్రతి సందర్భం నేను వాళ్ళని చూస్తూ వారి ద్వారా నేర్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను ఆశపడ్డది ఏంటంటే ఇంకా కొద్ది కాలం ఉంటారేమో అనుకున్నాను. దేవుడైతే దినాలు దగ్గర పడుతున్నాయి, మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు అని చూస్తున్నాడేమో. దేవునికి అయితే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలు, దైవజనుల ద్వారా మాకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క సువార్త చాలు. నేను దగ్గర ఒక 20 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు అంటే ఏదో కొన్ని వందల ప్రసంగాలు విన్నాను. అట్టి ప్రసంగాలను నేను మా యొక్క ప్రాంతంలో చెప్తున్నప్పుడు ఆ దైవజనుని చూడాలని చాలా మంది ఆశపడేవారు. అనేక విషయాలు నేను వచ్చిన ప్రతిసారి ఒక విషయం నేర్చుకోకుండా ఇప్పుడు వెళ్ళిపోయే సమస్యనే లేదు. అనేక విషయాలు నేర్చుకున్నాను. సరే, మరి అంకులాంటి దాని గురించి చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. మరి ఎలీషా ఎమ్మెల్యేల వారికి ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి చెప్పగలుగుతారా? 2 కుటుంబాలు ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుందేమో, కానీ మొట్టమొదటి కుటుంబం వారి యొక్క సంఘమే. నేను దగ్గరుండి చూశాను. వారి యొక్క కుటుంబం గురించి అంకుల్ ఆంటీ ఎప్పుడు ఆలోచించలేదు. ఎటువంటి విషయం అంటే అసలు మనసు కదిలిపోతుందండి. ఫస్ట్ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న అంకుల్ ఆంటీ, మరి ముఖ్యంగా అంకుల్ పేరు చెప్తే ఆంటీ కూడా అదే కాబట్టి, అంకుల్ ఏ నిర్ణయం తీసుకున్నా సంఘ క్షేమాన్ని తీసుకుంటాడు. ఒక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరు కూడా అతని యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికి కూడా లేదు. నేను ఒక 15-20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు చూశాను. మరి రాబర్ట్ బెంగళూరులో ఉండేవాడు, సంసోన్ మరి తల్లిదండ్రులతో ఉండేవాడు. మరి సంసోన్ అయితే చెప్తున్నాం కదా, తల్లి చాటు బిడ్డ. అంకుల్ ఒక మాట చెప్తే చేతులు కట్టుకొని, సంసోన్ డాడీ నువ్వు ఏం చెప్పినావో అదే ఒక్క మాట ఏదో చెప్పే సమస్యలు చూస్తున్నప్పుడు నాకు ఆనందం పట్టలేకపోయేది. ఇటువంటి కొడుకులు, ఇటువంటి కుటుంబం, ఇలాంటి కుటుంబంలో నేను ఒక మెంబర్ని. అంకుల్ ఆంటీ యొక్క ప్రతి కదలికను అంకుల్ ఏ విధంగా ఆలోచిస్తావాడు, ఏ విధంగా బయట ఆశ్చర్యం అనిపించేది. దేవుడు ఎందుకు కూడా పడినటువంటి వ్యక్తి, అతని ద్వారా నేను నేర్చుకోవాలని చాలా గట్టిగా. అల్లపూర్కి వస్తే చర్చి, సంఘం, ఇల్లు, సంఘం, వాక్యం.
అంకుల్ కూడా ఆంటీ కూడా ఒక విషయం చెప్తారు. అంకుల్ ఎక్కడైనా పోతే బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ పోయి తర్వాత అంకుల్ యొక్క మనస్సు ఆడేది కాదు. అంత పర్యటన వార్త చేసి వచ్చిన తర్వాత ఆంటీ అంకుల్కు ఒక్క విషయం చెప్పకుండా పక్కకు పోయేది కాదు. చెప్తూనే వింటుండే అంకుల్. ఆంటీ వింటే ఉండే, పనులు చేసుకుంటే మొత్తం ఆయన చెప్తా ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి ఆనందం అవన్నీ ఆంటీతో పంచుకుంటే అతనికి బాగుండేది. సరే, ఇక ఇంకొకటి ఆంటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆంటీ నిజంగా గొప్ప దైవజనురాలు. మరి అంకుల్ గారికి సహకారిగా ఉండి ఎంత సాటిగా ఉండి గొప్ప సేవ జరిపించడానికి మరి అంకితమై ఉంది. ఒకసారి మా యొక్క కుటుంబం మా అంకుల్ ఆంటీతో కలిసి గోవాకి వెళ్ళిపోతున్నప్పుడు పోతున్న ప్రదేశం అంతా అన్ని ప్రాంతాలు నాకు చూపిస్తూ ఉంటే ఒక మలుపు దగ్గర ఒక పాడుబడినటువంటి ఇల్లు ఉండి చెట్లు మలిచినాయి అనమాట. ఆ ఇల్లుని చూపిస్తూ, చూడు రాజేష్, అక్కడ ఇల్లు కనబడుతుందా, ఆ ఇంటిలో మీ ఆంటీ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేదంట. అదంతా అటవీ ప్రాంతం లాగానే ఉన్నది. ఆయన సువార్త చేసిన తర్వాత ఇద్దరు యువకులు ఆయన సైకిల్ మీద తీసుకుంటూ వచ్చి ఆడ అప్పగించి వెళ్ళిపోయేవారంట. నేను అనుకున్నా, ఎంత దుర్భరమైన పరిస్థితి అండి. ఒక్క రోజు కూడా, అంటే ఇప్పుడున్నటువంటి నా విషయం, ఒక్క నైట్ కూడా వేరే కాడ ఉండడానికి మనసు ఒక్కరు నిద్ర రాదు. మళ్ళీ ఇంటికి